టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఫేక్ ట్రేడింగ్ యాప్స్, వెబ్సైట్ల ప్రచారం అంటూ సైబర్ మోసగాళ్లు బాధితులకు గాలం వేస్తున్నారు. అధిక రాబడి అంటూ నకిలీ లాభాల స్క్రీన్ షాట్లు చూపించి ఆకర్షిస్తారు. ముందు చిన్న మొత్తంలో బాధితుడి ఖాతాల్లో జమ చేసి అతని విశ్వాసాన్ని పొందుతారు. తర్వాత అసలు గేమ్ ఆడతారు. హైదరాబాద్ కు చెందిన ఓ 46 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగిని కూడా సైబర్ కేటుగాళ్లు అలాగే బోల్తా కొట్టించారు. తమ గూగుల్ మ్యాప్ రేటింగులను పెంచుకోవటానికి వ్యక్తుల కోసం వెతుకుతున్నామంటూ ఓ రోజు అతనికి వాట్సాప్ మెసేజ్ పంపించారు. అతను చేయవలసిందల్లా గూగుల్ మ్యాప్ ఎంట్రీలకు సబ్స్క్రైబ్ చేయటం, లైక్ కొట్టడం. అయితే ఇచ్చే ప్రతి పనికి ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా చెల్లించాలి. తర్వాత అంతా కలిపి బాధితుడు విత్డ్రా చేసుకోవచ్చు. దాంతో వారి మాటలు నమ్మి వారు చెప్పినట్టే చేశాడు. టాస్కులు అన్నీ అయ్యాక బాధితుడు డబ్బు విత్డ్రాకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. వారిని సంప్రదిస్తే ఏవేవో కారణాలు చెప్పారు. దాంతో బాధితుడు తాను మోసపోయానని తెలుసుకున్నాడు. అప్పటికే అతడు వారికి 16 లక్షల రూపాయలకు పైగా చెల్లించాడు. చేసేదేమీ లేక సాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. కాబట్టి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని అనగానే అత్యాశకు పోయి మోసపోవద్దు.